ప్రజెంట్ ఇదే అనమాట మాచినమ్మ వారి దేవస్థానం. చాలా విశిష్టమైన చరిత్ర ఉంది గుడికి. మనమైతే ఆ డీటెయిల్స్ మొత్తం కనుక్కుందాం అని తెలుసుకుందాం. వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. కంప్లీట్గా మనకి గోదావరి నది ఒడ్డున ఉంటుంది. గోదావరి నది కనిపిస్తుందా? వెనకాల గోదావరి ఉంది కదా, అదే అనమాట. గోదావరి నది ఒడ్డునే గుడి ఉంటుంది. చరిత్ర మొత్తం తెలుసుకుందాం. మీలోకి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇదిగోండి, ప్రస్తుతానికైతే మనం ఆచంట మండలంలో మాచినమ్మ కట్టవ అని పిలువబడేటువంటి పెదమల్లం గ్రామ దేవత అయినటువంటి శ్రీ మాచినమ్మ వారి దగ్గరతో ఉన్నాం. అసలుకి ఏమి జనం, ఎన్ని మేకలు, ఎన్ని పొట్టేళ్ళు, ఎన్ని కోడులు దిగిపోతున్నాయి అనమాట ఇక్కడ. ఇప్పుడైతే మనం యొక్క 400 సంవత్సరాల చరిత్రటువంటి అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాం. శ్రీ మాచినమ్మ అమ్మవారు పెదమల్లం గ్రామం యొక్క ఆడపడుచు అన్నమాట. ఈమె చిన్నతనం నుండి కూడా లక్ష్మీదేవి యొక్క భక్తురాలు. ఈమె మనసులో ఏమి అనుకుంటే అవి జరిగిపోయేవాళ్ళట చిన్నతనం నుంచే. సో ఈమె యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఈమె వివాహం జరిగింది. ఆమె భర్త వచ్చేసి ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి గురువుకి శిష్యునిగా పనిచేస్తూ ఉండేవాడు. ఒకసారి గురువు వచ్చేసి కాశీ పుణ్యక్షేత్రం చూడటానికి తనతో ఉన్నటువంటి శిష్యులను కూడా తీసుకెళ్లాలని నిర్ణయించుకొని శిష్యులలో ఒకరినటువంటి ఈమె భార్యతో చెప్పి కాశీకి వెళ్ళారు. ఆ సమయంలో ఈమె 1 నెల గర్భిణి. ఈ విషయం భర్తకు తెలియదు. భర్త తిరిగి వచ్చిన తర్వాత పాపని ఎత్తుకుని భర్తకు చూపగా ఈమె భర్త ఈ చిన్న పాప ఎవరు అని ప్రశ్నించగా ఆమె చెప్పిన మాటలు భర్త నమ్మలేదన్నమాట. నమ్మక అనుమానించి తన యొక్క పుట్టింటి దగ్గర వదిలేద్దామని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు అనమాట. దారి మధ్యలో మళ్ళీ ఒక పొలిమేరల దగ్గర అమ్మవారిని అడగా సరే భర్తను ముందుకు నడవమని చెప్పి ఆ చిన్నారి పాపను ఎత్తుకొని పక్కనే ఉన్నటువంటి పొదల చాటుకి వెళ్ళి తన భర్త నన్ను అనుమానిస్తున్నాడు కాబట్టి పంచభూతాల సాక్షిగా భూదేవి యందు నేను ఐక్యం చేసుకోవాల్సిందిగా భూదేవిని కోరిందనమాట. సో ఉన్న చోటు నుండి దారి ఇవ్వగా ఆమె చిన్నారి భూదేవి యందు ఐక్యమవుతూ ఉన్నారు. మాచినమ్మ మరియు చిన్నారి పాప శిరస్సుల వరకు భూగర్భనందు దిగిపోవచ్చు ఉండగా వీరిని ఏ విధంగా రక్షించాలో భర్తకైతే అర్థం కాలేదన్నమాట. సో వెంటనే వచ్చేసి అర్థం కాక ఆమె జుట్టుని పట్టుకొని పైకి లాగా భర్త జుట్టు చేతికి వచ్చింది. ఆ జుట్టు చేతికి వచ్చింది తప్పితే ఆ చిన్నారి పాప మాత్రం శిరస్సుల వరకు అలాగే ప్రతిమలుగా మారిపోయారనమాట. అదే భూమి లోపల ఆమె భర్తకి ఏం చేయాలో తెలియక భయాందోళనతో జుట్టును పక్కకు విసిరేసి అతను వెళ్ళిపోయాడు. ఆ జుట్టు విశ్లేషణలో కొన్ని వృక్షాలు మొలిచాయన్నమాట. ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఇప్పటికీ ఆ మర్రిచెట్టు అక్కడ ఉంది. నేను మర్చిపోయాను ఆ వీడియో తీయడం కూడా. ఆ మర్రిచెట్టు ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆ పుల్లల కానీ మీరు వెలిగించారంటే ఇప్పటికీ వెంట్రుక వాసన వస్తుంది అనమాట. అది కలపకు కానీ దేనికి పనికిరాదు. కంప్లీట్గా మనకి వెంట్రుక వాసన వస్తూ ఉంటుంది. అది కానీ విడవడం ఇప్పటికీ మనం కానీ కాల్ చేసామంటే. సో కొద్ది కాలం తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులకు అమ్మవారు కనిపించి గ్రామ పొలిమేర నందు మాచినమ్మ అమ్మవారు వెలిసినారు అని చెప్పగా గ్రామస్తులు వచ్చి చూడగా దివ్య సమూహితమైనటువంటి శ్రీ మాచినమ్మ అమ్మవారు చిన్నారి పాప విగ్రహములు కనిపించాయి. అప్పటి నుంచి ఆమెను కొలవడం ప్రారంభించిన తర్వాత కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ మాచినమ్మ అమ్మవారు స్వచ్ఛమైన మహిమాన్వితం తెలుసుకొని గ్రామస్తులు గ్రామ పొలిమేర నుండి గ్రామంలోనికి తీసుకొచ్చి గుడి కట్టగాలని నిర్ణయించుకున్నారు. ఎంత మట్టి తీసినా సరే అంత లోతుకి శిరస్సుల వరకే కనిపిస్తున్నారన్నమాట వీళ్ళు అక్కడ లోడుతుంటే. సుమారు 5 అడుగుల బావి ఏర్పడగా అమ్మవారి ఆజ్ఞానుసారం ఈమె ఆ ప్రదేశంలోనే ఉంచసాగారన్నమాట. ఆ తర్వాత కొంతకాలమునకు గుడి కట్టడానికి ప్రయత్నించగా మళ్ళీ అమ్మవారు కలలో కనిపించి నాకు ఎండ వర్షం పడే విధంగా గుడి నిర్మాణం చేసి దానిపై తాటి ఆకు శిఖరము ఉండే విధంగా కోరినారనమాట. అందుకే ఈ రోజు వరకు కూడా అటువంటి తాటాకు శిఖరమే కలదనమాట అక్కడ. ఇదండి మొత్తానికి మన మాచినమ్మ వారి కట్టవైతే మాచినమ్మ కట్టవ అమ్మవారి యొక్క విశిష్టత అయితే ఇదనమాట. ఈ రోజుకి కూడా అసలుకి ఎంతమంది వస్తున్నారంటే ఎంతమంది చూడండి. ఇక్కడ చూడండి అమ్మవారి కింద ఉంటారనమాట. పైన అలా మూసుకుపోయారు. పైన వచ్చేసి ఓపెన్ ప్లేస్ తాటాకులతో అలా ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. ఈ రోజుకి కూడా ఎంత వర్షం పడ్డా సరే అసలు వరదలు వచ్చి మునిగిపోయినా సరే ఆ తీసినటువంటి అక్కడ మనకు ఒక లోయలాగా కనిపిస్తుంది కదా, ఒక 5 అడుగులు. ఆ లోపల వచ్చేసి మనకి ఒక్క చుక్క కూడా నీళ్ళు అనమాట. వర్షం వెళ్ళిన వెంటనే ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా మాయమైపోతాయి అనమాట. అంత విశిష్టత ఉందన్నమాట అమ్మవారికి ఇక్కడైతే మాత్రం. ఎవరు ఏ కోరికలు కోరినా సరే తీరుస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచో ప్రతి మంగళవారం శుక్రవారం అయితే అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట. ఇక్కడ మనకి ప్రతి అవైలబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ మీరు ఫుడ్ చేసుకోవడానికి, ఆ ఫుడ్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ ఇక్కడ వండుకొని తినడానికి అన్ని రకాలుగా ఉన్నాయి. బీద వాళ్ళ దగ్గర నుంచి కోటీశ్వర్ల వరకు పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ నేను ఒక 2-3 ఆడి కార్లు కూడా చూశానండి. అంతమంది వస్తున్నారు అయితే ఇక్కడికైతే మాత్రం. నాకు నిజంగా తెలియదు ఎంత విశిష్టత ఉంది అని చెప్పేసి. ఇక్కడ వచ్చి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడగా వీళ్ళు నాకు చెప్పిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అండ్ యాక్చువల్లీ చూడండి అక్కడ ఎంత బాగుందో కూడా. అమ్మవారు కరెక్ట్గా అమ్మవారు మరియు వాళ్ళ పాప ఇద్దరు కూడా
శిరస్సుల వరకు, కరెక్ట్గా శిరస్సుల వరకు, అక్కడ వరకే మిగతా భూభాగంలో మునిగిపోయినారు. ఆ శిరస్సుల వరకే కనిపిస్తున్నారు అనమాట. పైన కంప్లీట్గా తాటాకు పందిరితో అమ్మవారి శిఖరం అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ మనకి పక్కనే గోదావరి అండి, పక్కనే గోదావరి ఆనుకొని జరిగిందనమాట. సో ఇదండి చూడండి, పక్కన గోదావరికి ఒడ్డుకు పక్కనే అమ్మవారి ఆలయం. ఎంత అంటే అంత ఫేమస్ అసలుకి, చుట్టుపక్కల ఏరియాలే కాదు, ఆల్మోస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ప్రతి ఒక్కరికి అమ్మవారు తెలుసు అనమాట. మీరల్లో ఎంతమందికి అయితే అమ్మవారి గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి. తెలియకపోతే మాత్రం అమ్మవారి కోసం ఒక కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మీకు తెలిసినటువంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను. మీకు అందరికీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను నేను ఆ ప్లేస్లన్నింటినీ కూడా. చూడండి, క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. నేను అమ్మవారికి ముందు నాకు తెలియదు అనమాట. నేను ముందు వచ్చేసి కన్యకా పరమేశ్వరి మనకి పెనుగొండ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపో